అందరికీ నమస్కారం. ఈరోజు మనం గో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫంక్షన్ల గురించి అంటే వాటి వెనకున్న అసలు కథ ఏంటో సులభంగా తెలుసుకుందాం. అసలు ఒక ఫంక్షన్ను గోలా మార్చేది ఏంటి అంటే గోలో ఫంక్షన్స్ ఎందుకంత స్పెషల్, వాటికున్న పవర్ ఏంటో చూద్దాం రండి. సరే, అన్నిటికన్నా ముందుగా మనమొక బేసిక్ కాన్సెప్ట్తో స్టార్ట్ చేద్దాం. అదేంటంటే గోలో ఫంక్షన్స్కి మనమిచ్చే ఇన్ఫర్మేషన్ అసలు ఎలా వెళ్తుంది. చూడండి, గోలో డీఫాల్ట్గా ఉండే పద్ధతిని పాస్ బై వాల్యూ అంటారు. దీని అర్థం ఏంటంటే ఒక ఫంక్షన్కు మనం ఏదైనా డేటా ఇస్తే అది ఒరిజినల్ని తీసుకోదు, దాని బదులుగా ఒక జిరాక్స్ కాపీని తయారు చేసుకుని దాన్ని వాడుకుంటుంది అనమాట. దీన్నింకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఇలా అనుకుందాం. పాస్ బై వాల్యూ అంటే ఒక డాక్యుమెంట్ ఫోటోకాపీ తీసి ఇవ్వడం లాంటిది. ఇప్పుడు ఆ కాపీ మీద ఏమైనా మార్పులు చేసినా అసలు డాక్యుమెంట్గా ఏమీ కాదు కదా. అదే పాస్ బై రిఫరెన్స్ అంటే ఏకంగా ఫైల్ ఉన్న బీరువ తాళం చెవి ఇచ్చేయడం అన్నమాట. దాంతో ఇక ఒరిజినల్ ఫైల్స్నే మార్చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. మాడిఫై అనే ఫంక్షన్ లోపల నమ్ విలువను మార్చినా బయట మెయిన్ ఫంక్షన్లో ఉన్న అసలు నమ్ విలువ మాత్రం అస్సలు మారలేదు. ఎందుకలా? ఎందుకంటే ఆ ఫంక్షన్కి వెళ్ళింది ఒరిజినల్ కాదు, కేవలం దాని కాపీ మాత్రమే. సో లోపల జరిగే మార్పులన్నీ ఆ కాపీకే పరిమితం. కానీ ఇక్కడ సీన్ మారింది. ఇక్కడ మనం వాల్యూకి బదులుగా ఒక పాయింటర్ని పంపాం. పాయింటర్ అంటే సింపుల్గా ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ అనమాట. ఇప్పుడు ఫంక్షన్కి ఆ అడ్రస్ తెలుసు కాబట్టి అది నేరుగా అక్కడికి వెళ్ళి ఒరిజినల్ విలువను మార్చేసింది. అందుకే చూడండి, మెయిన్ ఫంక్షన్లో కూడా నమ్ విలువ 50 అయిపోయింది. సరే, పాస్ బై వాల్యూ, పాస్ బై రిఫరెన్స్ గురించి తెలిసింది కదా. ఇప్పుడు గోలో అందరూ మెచ్చుకునే ఒక సూపర్ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. అదే ఒకే ఫంక్షన్ నుండి చాలా ఫలితాలను తిరిగి పొందడం. చాలా లాంగ్వేజెస్లో ఒక ఫంక్షన్ కేవలం ఒకే ఒక రిజల్ట్ ఇవ్వగలదు. కానీ గోకి ఆ లిమిట్ లేదు. ఇది ఒకేసారి 1 కాదు, 2 కాదు, మనకు కావలసినన్ని విలువలను తిరిగి ఇవ్వగలదు. ఇది ఎంత యూస్ఫుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక పని చేసి దాని రిజల్ట్ ఇవ్వడంతో పాటు ఆ పనిలో ఏవైనా పొరపాట్లు జరిగాయా లేదా అనే ఎర్రర్ స్టేటస్ను కూడా ఒకేసారి పంపొచ్చు. గో డెవలపర్లు ఎక్కువగా కోడ్ రాసే పద్ధతి ఇదే. దీన్నే ఇడియోమాటిక్ గో అంటారు. అంతేకాదండోయ్, గో దీన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళింది. మనం తిరిగి పంపే వాల్యూస్కి ఫంక్షన్ రాసేటప్పుడే పేర్లు కూడా పెట్టేయచ్చు. దీనివల్ల కోడ్ చదివేవాళ్లకి చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఇక్కడే బేర్ రిటర్న్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. మనం ముందే రిటర్న్ వేరియబుల్స్కి పేర్లు పెట్టేశాం కాబట్టి ఫంక్షన్ చివర్లో ఏ విలువలు పంపాలో మళ్ళీ చెప్పక్కర్లేదు. జస్ట్ రిటర్న్ అని రాస్తే చాలు, గోకి ఏం పంపాలో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. చూసారా, కోడ్ ఎంత నీట్గా క్లీన్గా ఉందో. రైట్, ఇప్పుడు మనం ఇంకో పవర్ఫుల్ టూల్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా ఫ్లెక్సిబుల్, ప్రోగ్రామింగ్ని చాలా ఈజీ చేస్తుంది. దాని పేరే అనామక ఫంక్షన్, అంటే పేరులేని ఫంక్షన్. అసలు అనామక ఫంక్షన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది పేరులేని ఒక ఫంక్షన్. మనకు అవసరం వచ్చినప్పుడు అక్కడికక్కడే అప్పటికప్పుడు సృష్టించుకుని పని పూర్తి కాగానే వదిలేసే ఒక యూజ్ అండ్ త్రో ఫంక్షన్ లాంటిదనమాట. వీటి పవర్ అంతా వాటి ఫ్లెక్సిబిలిటీలోనే ఉంది. ఎందుకంటే మనం వీటిని అవసరమైన చోట వెంటనే రాసి వాడేయొచ్చు, లేదా ఒక వేరియబుల్కి అసైన్ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే ఒక ఫంక్షన్ని ఇంకో ఫంక్షన్కి ఇన్పుట్గా పంపొచ్చు, లేదా ఒక ఫంక్షన్ నుండి మరో ఫంక్షన్ని అవుట్పుట్గా కూడా ఇవ్వచ్చు. ఎంత పవర్ఫుల్ కదా. ఓకే, ఇప్పటివరకు చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇక చివరిగా ఒక గో ప్రోగ్రామ్ ఎలా మొదలవుతుంది, ఎలా నడుస్తుంది అనే మొత్తం లైఫ్ సైకిల్ని కంట్రోల్ చేసే 2 చాలా స్పెషల్ ఫంక్షన్ల గురించి చూద్దాం. ఆ రెండే మెయిన్ మరియు ఇనిట్. ప్రతి గో ప్రోగ్రామ్కి మెయిన్ ఫంక్షన్ అనేది స్టార్టింగ్ పాయింట్, అంటే ప్రోగ్రాం రన్ అవ్వడం ఇక్కడ్నుండే మొదలవుతుంది. కానీ దానికంటే ముందే తెర వెనుక ఇనిట్ ఫంక్షన్ తన పని కానిచ్చేస్తుంది. ఇది ప్రోగ్రాంకి కావాల్సిన సెటప్లన్నీ రెడీ చేస్తుంది. ఒక ప్రోగ్రాంకి ఒకే ఒక్క మెయిన్ ఉంటుంది, కానీ ఇనిట్ ఫంక్షన్లు మాత్రం అవసరాన్ని బట్టి 1 కన్నా ఎక్కువ ఉండొచ్చు. ఇక్కడ చూడండి, ఈ కోడ్లో 2 ఇనిట్ ఫంక్షన్లున్నాయి, ఒక మెయిన్ ఫంక్షన్ ఉంది. అవుట్పుట్ చూస్తే 2 ఇనిట్ ఫంక్షన్లు రన్ అయ్యాకే మెయిన్ ఫంక్షన్ రన్ అయ్యింది. గో గ్యారంటీగా మెయిన్ కన్నా ముందే అన్ని ఇనిట్ ఫంక్షన్లను రన్ చేస్తుంది. అందుకే డేటాబేస్ కనెక్షన్లు సెటప్ చేయడం లాంటి పనులకు ఇది పర్ఫెక్ట్. సరే,
ఇవన్నీ చూశాక ఫంక్షన్ల విషయంలో గో ఫిలాసఫీ ఏంటో మనకు ఏం అర్థమవుతుంది? గో ఫిలాసఫీ చాలా సింపుల్ అండ్ క్లియర్. డెవలపర్కి సింపుల్గా ఉండే కానీ పవర్ఫుల్ టూల్స్ ఇవ్వాలి. దానివల్ల రాసే కోడ్ చదవడానికి సులభంగా ఉండాలి. డేటాని కాపీగా పంపాలా లేక ఒరిజినల్ అడ్రస్ పంపాలా అనేది మన చేతుల్లోనే పెట్టింది. అలాగే ఎర్రర్ హ్యాండ్లింగ్ని చాలా ఈజీ చేసింది. ప్రతిదీ డెవలపర్ కంట్రోల్లోనే ఉంటుంది. గోలో మంచి కోడ్ రాయాలంటే ఈ ఫంక్షన్ కాన్సెప్ట్స్ని మాస్టర్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవే గో ప్రోగ్రామింగ్కి పునాది. వీటిని సరిగ్గా వాడితే ఎవరైనా సరే చాలా సింపుల్గా, క్లీన్గా ఇంకా పవర్ఫుల్గా ఉండే ప్రోగ్రాములను తయారు చేయొచ్చు.